యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక వందనాలు. యూదా పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మహోన్నతమైన స్థలముల్లో నివసించేవాడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నానయ్యా. తండ్రి, చదువుకున్న వాక్య భాగంలోంచి కొన్ని శ్రేష్టమైన ఆత్మీయ సత్యాలు దేవా మీరు మాకు బోధించమని అడుగుచున్నాను దేవా. ఈ యొక్క అంత్య దినాల్లో నా ప్రభా నిన్ను మరింతగా ఆనుకుని జీవించుటకు సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ యొక్క శ్రేష్టమైన మాటలు చెప్పాలని నేను నిలబడి ఉన్నాను, కానీ అయోగ్యుడును, ఎన్నిక లేని వాడిని ప్రభు. నీ చిత్తమైతే నీ శిలువ చాటు నన్ను చేర్చి ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని మా ప్రభువును మా రక్షకుడు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. చదువుకుందాం మళ్ళీ ఒకసారి. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. ప్రియ దేవుని సంగమా, గడిచిన వారం మనము ఏ వాక్యం చెప్పుకున్నాము? దైవ మార్గంలోనే ప్రయాణిస్తున్నామా అనే మార్గం గురించి చెప్తూ, దైవ మార్గం అంటే ఏంటి అని చెప్పని ఒక 5 రకాల మార్గాలు చెప్పడం జరిగింది. చెప్తారా ఒకసారి? సత్య మార్గము, రక్షణ మార్గము, నీతి మార్గము, సరళమైన మార్గము, ఇంకా జీవ మార్గము. ఒక 5 రకాల మార్గాలు చెప్పడం జరిగింది. విశ్వాసులుగా జీవిస్తున్న మనము ఇదిగో ఈ 5 రకాల మార్గాలు నడుస్తూ దేవుని అంటిపెట్టుకుని మనం జీవిస్తే, ఆయన్ను ఆనుకుని జీవిస్తే ఖచ్చితంగా నీటి కాలువల నాటబడిన చెట్టు వలె మనము అత్యధికంగా ఫలించగలం. అయితే గమనించాలి, ఎక్కడైతే దేవుడు అన్న మాట మనకు వినిపిస్తుందో అక్కడ ఖచ్చితంగా సాతాను ఉంటాడు. ఎక్కడైతే దేవుని కార్యము జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా సాతాను తన కార్యము జరిగిస్తూ ఉంటాడు. దేవుని యొక్క కార్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ మాటకు వస్తే ఇక్కడ కూడా ఉన్నాడు వాడు, నీకంటే మంచి శ్రోతవాడు. నువ్వన్న సరిగా వాక్యం వినవు, కానీ వాడు చక్కగా అన్నీ వింటాడు. వాడు మందిరాల్లో ఏం చేస్తూ ఉంటాడని చెప్పానంటే, కొంతమంది నెత్తి మీద హాయిగా మర్దన చేస్తూ ఉంటాడు, చెవిలో జోరీగలాగా పడుకో ఏమి వింటావు వాక్యం, పడుకో అని చెప్పిన జోరీగలాగా చెప్తూ ఉంటాడు. పాము కనుక నాదస్వరానికి ఎట్లా ఊగుతుందో అట్లా వీళ్ళు ఊగుతూ ఉంటారన్నమాట వాక్యం వినకుండా. మరికొంతమందిని వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు, వెనక్కి కూర్చుని చాటింగ్ చేయమని ప్రేరేపిస్తూ ఉంటాడు. వీళ్ళేం చేస్తారని చెప్పంటే పక్కోడు కనిపించకుండా డార్క్ మోడ్లో పెట్టి చాటింగ్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది గ్యాలరీలో ఫోటోలు చూసుకుంటా వాళ్ళకి వీళ్ళకి పంపించుకుని ఆనందపడిపోతుంటారు పాపం. కానీ గమనించాలి, కొందరు మాత్రము
ప్రతి వారం క్రమంగా చక్కగా మందిరానికి వస్తూ దేవుని వాక్యాన్ని వింటూ తమ జీవితాలు చక్కగా సరిదిద్దుకుంటూ దేవునికి మహిమకరంగా జీవిస్తారు. వారికి జీవితాలు ఖచ్చితంగా ఫలభరితంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఎవరైతే ఈ సాతాను మార్గాన్ని అనుసరిస్తారో, వాడి మాట వింటారో, వాడు ఖచ్చితంగా వారి జీవితాలు మోడు వారిపోయి ఉంటాయి. అవునండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ? కయీను మార్గంలో నడిస్తే నీకు ఖచ్చితంగా శ్రమ. బిలాము మార్గంలో నడిస్తే నీకు ఖచ్చితంగా శ్రమ. కోరహు మార్గంలో నడిస్తే నీకు ఖచ్చితంగా శ్రమ. నువ్వు ఖచ్చితంగా నాశనం అయిపోతావు అంతే. ఇంతకీ ఎవరండి వీరు? ఈ కయీను, బిలాము, ఈ కోరహు ఎవరు వీరు? అవిశ్వాసుల? అన్యులు కాదండి వీరు. అవిశ్వాసులు కాదు, విశ్వాసులే. దేవుని వాక్యం తెలుసు, దేవుడు అంటే ఎవరో తెలుసు, ప్రార్థన అంటే ఏంటో తెలుసు, బలిపీఠం అంటే ఏంటో తెలుసు, అన్నీ తెలుసు. కానీ వాళ్ళు నాశనం అయిపోయారు. కారణము, వారు అపవాది యొక్క మాట విని అపవాది తమ హృదయంలో చోటిచ్చారని. ఈనాడు అపవాది ప్రతి ఒక్కరిని శోధిస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కరిని కూడా శోధిస్తూ ఉంటాడు. కానీ అపవాది యొక్క మాట విని అపవాదికి నీ హృదయంలో చోటిస్తున్నావా, యేసు ప్రభువు వలె వాడిని గద్దిస్తున్నావా అన్నదే ఈరోజు నీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుందండి. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? అపవాదికి నీ హృదయంలో చోటిస్తున్నావా? నాశనం మొదలైనట్లే. ఇంకా ఈరోజు మన వాక్యాంశం ఏంటని చెప్పానంటే, విశ్వాసులను పడగొట్టే సాతాను ముక్కోణపు వ్యూహం. 3 కోణాలలో సాతాను విశ్వాసుల్ని పడగొడతా ఉంటాడట. గడిచిన వారం మనం దైవ మార్గం గురించి చెప్పుకున్నాము. ఈరోజు సాతాను మార్గాల గురించి చెప్పాలని చెప్పి ఆశపడతా ఉన్నాను. సాతాను ఏ విధంగా విశ్వాసుల్ని పడగొడతాడు? ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? దైవ మార్గంలో ప్రయాణిస్తున్నామా, లేకపోతే సాతాను మార్గాల్లో ప్రయాణిస్తూ ఉన్నామా? ఈరోజు వాక్య వెలుగులో మనం పరిశీలన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏముంది వాక్యంలో? అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. ఈ వాక్య సందర్భానికి వస్తే ఎవరండి రాసింది ఈ మాటలు? రాసింది ఎవరండి ఈ మాటలు? యూదా రాశాడు. ఎవరు యూదా? యేసు ప్రభు యొక్క సహోదరుడు. యేసు ప్రభు యొక్క సహోదరుడు. అక్కడ ఆయన చెప్పుకున్నాడు, నేను యేసు ప్రభు యొక్క సహోదరుడు అని చెప్పని. ఉందా అక్కడ? యేసుక్రీస్తు దాసుడును యూదా అని చెప్తున్నానండి. యేసుక్రీస్తు దాసుడును. ఈయన మరియా యేసేపులకు పుట్టినటువంటి కుమారుడు యూదా. ఈ యూదా మొట్టమొదట్లో యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించలేదు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే మరణించి పునరుత్థానుడయ్యాడో అప్పుడు తన తప్పు తెలుసుకున్నాడు. అతను కూడా యేసు ప్రభు శిష్యుడుగా మారిపోయాడు. ఇక వాక్యం రాసిన సందర్భం ఏంటి మనం గమనిస్తే, ఈ మొదటి శతాబ్దపు కాలంలో అబద్ధ బోధకులు సంఘంలో ప్రవేశించి సంఘాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. దేవుని యొక్క కృపను తమ యొక్క కామ వికారాలకి వాడుకుంటూ ఉన్నారు. అటువంటి సందర్భంలో వారిని హెచ్చరిస్తూ వారిని ఈ 3 వ్యక్తులతో పోల్చి చెప్తా ఉన్నాడు. ఇదిగో వారు కయీను వంటి వారు, బిలాము వంటి వారు, వారు కోరహు వంటి వారు అని చెప్పని చెప్తా ఉన్నాడండి. అబద్ధ బోధకుల గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పని హెచ్చరిస్తూ మాట్లాడిన మాటలు. ఇది ఆనాటి పత్రిక కదా, ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా రాసిన పత్రిక కదా, మరి ఈనాడు మనకేంటి సంబంధం అని చెప్పి అనుకునేటువంటి అనుమానం ఉంది కొంతమందికి. కానీ గమనించాలి, ఆ మొదటి శతాబ్దంలోనే అబద్ధ బోధకులు అంతమంది ఉంటే
మరి ఈనాటి అంత్య దినాల్లో ఇంకా చెప్పే పని లేదు. ఆనాడు కయీను వంటి వారు ఉన్నారు, ఈనాడు కయీను వంటి వారు ఉన్నారు. బిలాము కోరహులు ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. ఈనాడు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మొట్టమొదటి మార్గము కయీను మార్గము. మొట్టమొదటి మార్గం ఏ మార్గం అండి? కయీను మార్గము. 1 యోహాను 3వ అధ్యాయము 12వ వచనం, మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను కనుకనే కదా. మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. కయీను మార్గము ఏ మార్గమయ్యా అని మనం చూస్తే మొట్టమొదటిగా కయీను మార్గము అసూయ మార్గం అండి. గమనించాలి, దైవ మార్గము నిన్నువలేని పొరుగు వారిని ప్రేమించు అని చెప్తే, సాతాను మార్గం ఏంటని చెప్పానంటే నీ పొరుగువాడి సంగతి తర్వాత, ముందు నీ సంగతి నువ్వు చూసుకో అని చెప్పని నీ హృదయంలో విద్వేష బీజాలు నాటే ప్రయత్నం చేస్తాడు సాతానుగాడు. ఇదిగో ఆనాటి కయీను యొక్క పరిస్థితి మనం గమనిస్తే ఆదికాండము 4వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చూస్తే, కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చును. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టును, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. చాలండి, ఇది మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి మాటలు కదా. ఈ మాటలన్నీ కూడా అందులో కొన్ని గొప్ప ఆత్మీయ సత్యాలు ఉన్నాయండి. దేవుడు తమ్ముడి అర్పణను అంగీకరించి తన అర్పణను అంగీకరించిన కారణం చేత కయీను ముఖము చిన్నబుచ్చుకున్నాడు. ముఖము చిన్నబుచ్చుకొని అవమానంగా ఫీల్ అయిపోయి తమ్ముడి పైన అసూయ పెంచుకున్నాడు. ఆ యొక్క అసూయ కాస్త కోపంగా మారి తమ్ముడిని హత్య చేయడానికి కారణమైంది. ఇది సందర్భం. అయితే ప్రశ్న ఏంటని చెప్పారంటే, దేవుడు ఎందుకని కయీను అర్పణను అంగీకరించలేదు, హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు? ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం అండి. ఎందుకని దేవుడు హేబేలు యొక్క అర్పణ మాత్రమే అంగీకరించాడు, కయీను యొక్క అర్పణను అంగీకరించలేదు? మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు మానవులు చేసినటువంటి పరిహారానికి ప్రతిఫలంగా, ఆ యొక్క పరిహారానికి, ఆ యొక్క పాపానికి ప్రాయశ్చిత్తంగా రక్తపాతంతో కూడిన బలిని దేవుడు సూచించాడు. ఆదికాండం మనకి 3వ అధ్యాయం 21వ వచనంలో మనకు ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆదికాండము 3వ అధ్యాయము, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకు చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను. ఆ మాట చదువుకుందాం మళ్ళీ ఒకసారి. దేవుడైన యెహోవా ఆదాముకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను. చర్మపు చొక్కాయలు ఎక్కడివి? అక్కడ చర్మపు చొక్కాలు ఎక్కడివండి? అక్కడ దాని అర్థం ఏంటని చెప్పానంటే, అక్కడ ఒక బలి అర్పించబడింది, అక్కడ ఒక పశువు వధించబడింది అర్పణగా. ఆ యొక్క పశువు నుంచి చర్మం తీసి దేవుడు ఆదాముకి హవ్వకి చొక్కాలు చేయించాడు. అంటే మానవులు చేసినటువంటి పాపానికి పరిహారంగా రక్తపాతంతో కూడిన బలిని దేవుడు సూచించాడు. రక్త ప్రోక్షణ యొక్క ప్రాముఖ్యత,
బలి యొక్క ప్రాముఖ్యత దేవుడు ఆనాడు ఆదాము హవ్వలకి వివరించుంటాడు. ఆ విషయము ఆదాము హవ్వలు ఇద్దరు కుమారులకి ఖచ్చితంగా వివరించుంటారండి. అందుకే హేబేలు దేవుని యొక్క మాటను నమ్మి ఆయనపైన విశ్వాసంతో తన మందలో తొలిచూలను పుట్టినటువంటి వాటిలో కొవ్విన వాటిలో కొన్ని తీసుకొచ్చి దేవునికి బలిగా అర్పించాడు. ఎందుకని దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు? దేవుని పైన విశ్వాసం ఉంచి, దేవుని యొక్క మాట పైన లక్ష్యం ఉంచి హేబేలు తన మందలో కొవ్విన వాటిలో కొన్ని తీసుకొచ్చి దేవునికి బలిగా అర్పించాడు. అక్కడ మాట మనం గమనిస్తే ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం చూస్తే, యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టును. అయిపోలేదమ్మా ఆ మాట, చదువుతారమ్మా ఒక్కసారి. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టును. మీకేమన్నా అర్థమైందా ఈ మాటలో? అర్థమైన వాళ్ళు చేయుతారా? ఈ మాట మీకన్నా అర్థమైందా? యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టును. అర్థమైందా ఎవరికన్నా? అమ్మా చెప్పమ్మా. అమ్మా అర్పించారు. ఆ మాట మనం జాగ్రత్తగా మనం విడదీసి చదివితే యెహోవా మొదట హేబేలును అంగీకరించాడు. ఆ తర్వాతనే అతని యొక్క అర్పణను అంగీకరించాడు. చదువుదాం ఒకసారి. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టును. అంటే యెహోవా మొదట హేబేలును లక్ష్యపెట్టాడు. హేబేలు యొక్క హృదయము దేవునికి అంగీకారంగా ఉంది. ఆ తర్వాతనే దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు. దేవుడు కయీనును అంగీకరించలేదు. దేవుడు కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. హేబేలు దేవుని యొక్క మాట పైన నమ్మకంతో, దేవుని యొక్క మాట పైన విశ్వాసం ఉంచి దేవుడు సృష్టించిన నిబంధన ప్రకారము కొవ్వుని మాటలో కొన్ని తీసుకొచ్చి దేవునికి బలిగా అర్పించాడు. కానీ కయీను దేవుని మాట పైన ఏమాత్రం కూడా విశ్వాసం లేకుండా తన యొక్క సొంత భక్తి ప్రకారము పంటలో కొంత తెచ్చి దేవునికి అర్పించాడు. కయీను యొక్క హృదయం సరిగా లేదు. దేవుడు అంటే లెక్కలేదు, దేవుడి మాట అంటే లెక్కలేదు. కాబట్టి దేవుడు కయీను యొక్క అర్పణ అంగీకరించలేదు. ఈరోజు నీ హృదయం ఎట్లా ఉంది? దేవునితో నీ హృదయం కలిసిపోకుండా, దేవుని మాట పైన విశ్వాసం ఉంచకుండా, భక్తి లేకుండా నువ్వు దేవునికి ₹1,00,000 కానికి ఇచ్చినా ఉపయోగం లేదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఏంటని చెప్పానంటే, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం చూస్తే, సామెతలు 21:27, భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించినడల అవి మరి హేయములు. కయీను భక్తిహీనుడు, భక్తి లేదు, దేవుడు అంటే నమ్మకం లేదు, విశ్వాసం లేదు. దేవుడు సూచించిన నియమానికి వ్యతిరేకంగా తన సొంత పద్ధతుల ప్రకారము, తన సొంత క్రియల ప్రకారము తనకంటూ ఒక భక్తిని సృష్టించుకుని అతడు అర్పణగా పట్టుకొచ్చాడు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టును, కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. కారణము హేబేలు యొక్క హృదయము దేవునికి అంగీకారంగా ఉంది, కయీను యొక్క హృదయము దేవునికి అంగీకారంగా లేదు. ఈరోజు నీ హృదయం దేవునికి అంగీకారంగా ఉందా లేదా ఒక్కసారి పరిశీలన చేసుకో. ఈ యొక్క కయీను మార్గము మనకు నేర్పించేటువంటి పాఠాలు ఏంటి? 3 అద్భుతమైన విషయాలు. మొట్టమొదటిగా, ఈనాడు కొంతమందికి మనం గమనిస్తే ఎక్కడ కూటాలు పెడతాడికి వెళ్ళిపోతారు, ఎక్కడ ప్రార్థన వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళిపోతారు, వాక్యం వింటారు. కానీ వారందరినీ కూడా విశ్వాసులు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే తిమోతి పత్రికలో ఒక మాట ఉందండి. తిమోతి పత్రికలో తిమోతి గారికి పౌలు గారు ఒక మాట రాస్తూ ఏం చెప్తాడని చెప్పారంటే, 2వ తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం చూస్తే, పైకి భక్తి గల వారి వలె ఉండి
దాని శక్తిని ఆశ్రయించిన వారునే ఉందరు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పైకి భక్తి గల వారి వలె ఉండి నువ్వు దేవుని సంఘానికి వస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, దేవుని యొక్క వాక్యం వింటున్నావు, కానీ వాక్య ప్రకారం నీ జీవితం సరిదిద్దుకోవట్లేదు. వాక్య ప్రకారం నిన్ను మార్చుకోవట్లేదు. వాక్య ప్రకారం నిన్ను మార్చుకోకుండా పైకి భక్తి గల వాళ్ళే కనిపిస్తే ఉపయోగం ఏముంది? పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారి వలె, అటు వారికి విముఖుడవై ఉండుము. దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం నీ బతుకు సరిదిద్దుకోకపోతే ఇంక ఉపయోగం ఏముంది? ఈరోజు వాక్య ప్రకారం మన జీవితాలు సరిదిద్దుకుంటున్నామా? యెషయా గారు తన పత్రికలో ఈ విధంగా, తన గ్రంథంలో ఈ విధంగా రాస్తూ, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం చూస్తే, యెషయా గ్రంథము 29:13, ప్రభువు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాట చేత నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. పెదవులతో ఘనపరుస్తున్నారు కానీ హృదయము దేవునికి దూరంగా ఉందండి. ఎందుకండి ఆ భక్తి? పై భక్తి వద్దండి. దేవుడు నీ పై భక్తి చూడడు. నీ పై భక్తి పాస్టర్ గారు చూస్తారేమో, కానీ లోపల హృదయాన్ని దేవుడు చూస్తాడు. ఈరోజు నీ హృదయం ఎట్లా ఉంది? పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఇది మొదటి పాఠం అయితే, రెండవ పాఠం ఏంటని చెప్పారంటే, గమనించాలి. నువ్వు సంఘంలో ఎప్పటి నుంచో ఉంటున్నావు, కానీ నిన్నగాక మొన్న వచ్చిన వాడిని దేవుడు దీవిస్తూ ఉన్నాడు, నిన్నగాక మొన్న వచ్చిన కుటుంబాన్ని దేవుడు దీవిస్తూ ఉన్నాడు. అంత మాత్రము చేత నువ్వు వాడిపైన అసూయ పెంచుకోవద్దు. నీలో ఎక్కడ లోపం ఉందో నువ్వు దేవుని పాదాల వద్ద సరి చేసుకో, ప్రార్థన చేయి. ప్రభువా, నేను ఎందుకని అభివృద్ధి పొందుకోలేకపోతున్నాను? ఎందుకని నా కుటుంబం ఇంక ఇట్లా ఉంది? నాలో లోపం ఎక్కడుంది ప్రభువా అని చెప్పని ఆయన పాదాలు పట్టుకుని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీకు చూపిస్తాడు నీకు నీలో లోపం ఎక్కడుందో. అంతేగాని ఊరికే వాడి మీద పడి ఏడవద్దు. వాడి మీద పడి ఏడుచుకుంటా, వాడి మీద రకరకాల మాటలు చెప్పి వాడిని కించపరిచే ప్రయత్నం చేయవద్దు. అసూయ. వాడి హృదయం దేవునికి అంగీకారంగా ఉంది కాబట్టి దేవుడు వాడిని దీవిస్తూ ఉన్నాడు. నీ హృదయం దేవునికి అంగీకారంగా లేదు, నువ్వు పై భక్తి చూపిస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు దీవించబట్టలేదు. ఇది రెండో పాఠం. మూడో పాఠం ఏంటని చెప్పారంటే, కయీను కోపగించుకుని ముఖం చిన్నబుచ్చుకున్నప్పుడు దేవుడు స్వయంగా కయీని వెతుకుతూ కయీని వద్దకు వచ్చాడు. కయీని వద్దకు వచ్చి మాట్లాడుతున్న మాట మనం చూద్దాము. ఆదికాండం 4వ అధ్యాయము 6-7 వచనాలు. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దానిని ఏలుదువనిను. యెహోవా కయీను వద్దకు వచ్చి, ఏమయ్యా ముఖం అట్లా పెట్టుకున్నావు? నువ్వు మంచి పని చేసావా? నువ్వు మంచి పని చేస్తే నువ్వు తలెత్తుకుంటావు కదా, నువ్వు చేసింది పాడు పని, అందుకని నువ్వు తలకదించుకున్నావు అని చెప్పి నీకు హెచ్చరించే ప్రయత్నం చేశాడు. ఆనాడు ఆదాము తప్పు చేసినప్పుడు కూడా ఆదాముని దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు. ఆదామా ఎక్కడున్నావు అని చెప్పని. ఇక్కడ కూడా కయీను తప్పు చేసినప్పుడు దేవుడు కయీనును హెచ్చరిస్తూ ఉన్నాడు. కానీ కయీను దేవుని హెచ్చరికను లక్ష్యం చేయలేదు. ఈరోజు ఒక ప్రశ్న, దేవుడు కయీనును హెచ్చరించినటువంటి ఎంతసేపటికి కయీను తమ్ముడిని చంపేశాడు? ఆ విషయం బైబిల్లో అక్కడ మనకి స్పష్టంగా వివరించలేదు, కానీ అది ఒక పూట కావచ్చు, తెల్లవారు కావచ్చు, 2 రోజులు కావచ్చు. కానీ ఒక విషయం స్పష్టం ఏంటని చెప్పానంటే, ఖచ్చితంగా తమ్ముడిని ఏ విధంగా చంపాలా అని చెప్పిన కయీను ప్లాన్ చేసి మరి చంపాడండి.
ఉద్దేశపూర్వక హత్య. ఈరోజు నువ్వు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తాడు. అది వాక్యం ద్వారా కావచ్చు, లేకపోతే నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘపు కాపరి ద్వారా కావచ్చు, లేకపోతే నీ స్నేహితుల ద్వారా కావచ్చు. ఈరోజు నువ్వు ఆ హెచ్చరికలు అంగీకరించి నీ జీవితాన్ని సరి చేసుకుంటావా, రక్షించబడతావు. ఆ హెచ్చరికలు నిర్లక్ష్యం చేస్తావా, కయీను వలె శపించబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు కయీనును హెచ్చరించాడు, సరి చేయబోయాడు. కానీ కయీను ఆ హెచ్చరికను నిర్లక్ష్యం చేశాడు. కాబట్టి కయీను శపించబడ్డాడు. ఇది మొట్టమొదటి మార్గము, కయీను మార్గం. ఏముంది వాక్యంలో? మనము కయీను వంటి వారమై ఉండరాదు. కయీను మార్గంలో మనం ప్రయాణించకూడదు. ఎటువంటి వాడు కయీను? వాడు దుష్టుని సంబంధి అయి, దేవుని సంబంధి కాదు. వాడు ఎవడి సంబంధి? వాడు దుష్టుని సంబంధి. దేవుని బీజం వాళ్ళలో లేదు. ఎవడి బీజం ఉంది? అపవాది బీజం వాళ్ళలో ఉంది. ఈరోజు నువ్వు దేవుని బీజం నీలో ఉంటే నువ్వు తప్పు చేయవు, పాపం చేయవు. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ పక్కవాడి పైన అసూయ పడదు. కానీ సాతాను పక్కవాడి పైన అసూయ కలగజేస్తాడు. ఇది మొదటి మార్గం, కయీను మార్గం. రెండవ మార్గము బిలాము మార్గం అండి. బిలాము మార్గం ఏంటి? మార్గం బిలాము మార్గం అని చెప్పారంటే, సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో బిలాము గురించి రాయబడి ఉంటుంది. అయితే బిలాము మార్గము ఏంటి అని చెప్పారంటే, లాభం కోసం, డబ్బు కోసం దేవుని సైతం పక్కన పెట్టే మార్గము బిలాము మార్గం అండి. లాభం కోసం దేవుణ్ణి కూడా పక్కన పెట్టే మార్గం అన్నమాట ఈ బిలాము మార్గం. మోసకారి మార్గం ఈ బిలాము మార్గం. ఇతని గురించి పేతురు రాస్తా ఏమంటాడని చెప్పంటే, పేతురు రాసిన పత్రికలో 2 పేతురు 2వ అధ్యాయము 15-16 వచనాలు చూస్తే, తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దించబడును. ఎట్లనగా, నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. పేతురు బిలాము గురించి ప్రస్తావిస్తూ మాట్లాడిన మాటలండివి. సాతాను మార్గాల్లో ఈ రెండవ మార్గం బిలాము మార్గం అండి. దేవుని కంటే, దేవుని యొక్క వాక్యము కంటే, దేవుని మందిరం కంటే డబ్బే ముఖ్యం అని చెప్పిన సాతాను మనుషుల్ని తప్పుత్రోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది వాస్తవం, సత్యం. ఆనాడు యేసు ప్రభువునే పడేయాలని చూశాడు సాతానుగాడు. లోకరాజ్యాలు, లోక మహిమలు యేసు ప్రభువుకు చూపించి, నువ్వు నాకు మొక్కితివా, ఇవన్నీ కూడా నీకే అని చెప్పి అంటాడు. కానీ యేసు ప్రభువు ఆ మాయలో పడలేదు, కానీ బిలాం పడిపోయాడు. ఇశ్రాయేలీలు మోయాబు ఆ యొక్క మైదాన ప్రాంతానికి వచ్చినప్పుడు వారిని చూచి భయపడినటువంటి బాలాకు రాజు వారిని శపించాలని చెప్పని ప్రవక్త బిలాము యొద్దకి కబురు పెడతాడు. ఈ బిలాం ఒక సోదిగాడు అన్నమాట. నువ్వు వచ్చి ఇశ్రాయేలీని శపించు అని చెప్పని కబురు పెడతాడు ఈ బాలాకు రాజు. సందర్భం చెప్తా ఉన్నాను. అలా బాలాకు రాజు వద్ద నుంచి మనుషులు బిలాము వద్దకు వచ్చినప్పుడు దేవుడు బిలాముతోటి మాట్లాడుతున్న మాటలు చూద్దాము ఒకసారి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 12వ వచనం. అందుకు దేవుడు
నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పెను. మన భాషలో చెప్పాలంటే ఏం చెప్పొచ్చు? నీ పని నువ్వు చూసుకోవా, ఎవడో వచ్చాడు కానీ వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళని, నీ పని నువ్వు చూసుకో అని చెప్పని. ఆ మాటలు విన్నటువంటి బిలాము చెప్తారుగా, రాముడు మంచి బాలుడు అని చెప్పినట్లుగా పొద్దున్నే వాళ్ళతో, అయ్యా దేవుడు నాకు సెలవు వేయట్లేదు కాబట్టి మీ పని మీరు చూసుకోండి అని చెప్పని చెప్తాడు. వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి రాజుతో విషయం చెప్తారు, ఆయన రానని చెప్తున్నాడయ్యా అని చెప్పని. అప్పుడు రాజు ఏం చేస్తాడని చెప్పానంటే, అంతకంటే డబ్బు ఎక్కువ ఇస్తాను నీకు, అంతకంటే డబ్బు ఇంకా ఎక్కువ ఇస్తాను, నీకు ఏం కావాలంటే అది ఇస్తాను, నీ ఘనత ఇస్తాను, అధికారం ఇస్తాను, హోదా ఇస్తాను, నీకు ఏం కావాలంటే అది నీకు ఇస్తానని చెప్పని మరికొంతమంది అధికారుల్ని బిలాము వద్దకు పంపిస్తాడు. ఏం చేయాలి బిలాము అప్పుడు? ఏమయ్యా మళ్ళా వచ్చారు, నేను చెప్పాక ఆల్రెడీ మీకు దేవుడు నన్ను వెళ్ళొద్దని చెప్తున్నాడు కదా అని చెప్పని చెప్పాలి. కానీ బిలాము ఏం చెప్తాడని చెప్పానంటే, ఓహో అట్లాగా అని చెప్పని, సరే దేవుడిని మళ్ళీ అడిగి చూస్తాను, దేవుడు ఏమంటాడు, ఈరోజు మళ్ళీ నేను దేవుడిని అడిగి చూస్తాను, అడిగినాక మళ్ళీ మీకు చెప్తాను ఏ విషయం అని చెప్పని, మీరు రాత్రి ఇక్కడే ఉండండి, నేను మళ్ళీ దేవుడిని అడిగి చూస్తాను అంటాడు. దేవుని మాట ఒక్కసారే ఉంటుంది. ఏం చెప్పాడు ప్రభు? నువ్వు వారితోటి వెళ్ళవద్దు అని చెప్పి స్పష్టంగా వివరించాడు, స్పష్టంగా ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు వారితోటి వెళ్ళకూడదు, ఇశ్రాయేలీలు ఆశీర్వదించబడిన వారు అని చెప్పి దేవుడు స్పష్టంగా చెప్పాడు. చెప్పినాక మళ్ళీ అడగటం ఏంటి? ఇంకా దేవుడు బిలాము యొక్క మనసు గమనించి, అతడి యొక్క ధనాశ గమనించి, సరే వెళ్ళవయ్యా అని చెప్పాడు. ఏమంటాడని చెప్పండి అక్కడ దేవుడు 22వ అధ్యాయం మనం జాగ్రత్తగా గమనిస్తే, 22వ అధ్యాయము 20వ వచనం. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలవ వచ్చినడలా నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలని అతను సెలవిచ్చును. తర్వాత పని చేయవయ్యా, పొద్దునే వాళ్ళు వస్తే కనుక అప్పుడు వెళ్దుగానిలే అని చెప్పి అంటాడు. ఏం చేయాలి మరి బిలాము? ఏమండి, పొద్దున్నే వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాలి. కానీ బిలాము ఏం చేశాడు? తర్వాత భాషను చూస్తే, ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళి, అంటే వాళ్ళు రాకముందే మనం రెడీ అయిపోయాడు వెళ్ళటానికి. వాళ్ళు రాలేదు, ఇంకా వాళ్ళు రాకముందే మనోడు లేచాడు కబో రెడీ అయిపోయాడు, గాడికి గంత కట్టి బయలుదేరిపోయాడు. అంటే ఆ యొక్క డబ్బు పైన వాడికి ఎంత ఆశ ఉందో గమనించాలి. ఆ బిలాము ఏ గాడిద పైన ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నాడో, ప్రభువు మార్గ మధ్యలో ఆ గాడిదకి మానవ స్వరం ఇచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. అంతేగాక తన యొక్క దూతను పంపించి బిలాముని హెచ్చరించే ప్రయత్నం కూడా చేస్తాడు. అయినా సరే బిలాముకి బుద్ధి రాలేదు. ఎందుకంటే అప్పుడు బిలాము మాట్లాడిన మాట చూస్తే ఏం మాట్లాడతారని చెప్పానంటే, అక్కడ సంఖ్యాకాండము 22వ అధ్యాయము 34వ వచనం చూస్తే, అందుకు బిలాము, నేను పాపము చేసిదిని, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనకకు వెళ్ళదనని యెహోవా దూతతో చెప్పగా. అక్కడ ఆ మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే, అందుకు బిలాము నేను పాపము చేసి తిని అని చెప్తున్నానండి. అని చెప్పని ఏమంటాడంటే, కాబట్టి ఈ పని దృష్టికి చెడ్డదైతే నేను వెనక్కి వెళ్ళిపోతా అని చెప్తున్నాడు. ఏమండి, అసలు అక్కడికి వెళ్ళొద్దని చెప్పాడు ప్రభు. వెళ్ళొద్దు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఏమంటాడు, ఈ పని దృష్టికి చెడ్డదైతే వెనక్కి వెళ్తా నేను. ఏం చేయాలండి?
ఏమండి, నేను పాపము చేశానని చెప్పాడు. పాపం చేస్తాడు, పాపం అర్థమవుతుంది. ఏం చేయాలా? మారు మాట్లాడకుండా వెనక్కి వెళ్ళిపోవాలి, అంతేగా. ఏమంటాడు అక్కడ? ఒకవేళ కనుక ఈ పని నీకు అంగీకారం కాకపోతే నేను వెనక్కి వెళ్తాను ప్రభువా అని మళ్ళా అక్కడ మాట్లాడుతున్నాడండి. చూడండి, గమనించాలని. అంటే నేను పాపము చేసి తిని, ఈ మాటలు ఎట్టవు నేను చెప్పానంటే, మనకి ఆనాడు ఐగుప్తు రాజు ఫరో కనుక మోషేతోటి తెగులు పంపించినప్పుడల్లా కూడా నేను పాపం చేశాను అని చెప్పి పశ్చాత్తాపడినట్లుగా ఉంది. ఆ తెగులు పంపించినప్పుడల్లా నేను పాపం చేశాను అంటాడు. మళ్ళా తెగులు అయిపోద్ది, మళ్ళా తెగులు వస్తుంది, మళ్ళీ నేను పాపం చేశాను అంటాడు. ఇదిగో అట్లా ఉంది. అంటే ఇప్పుడు చెప్పా కదా, వీళ్ళు పెదవులతో నన్ను హృదయంతో నన్ను గణపరచట్లేదు, పైపై పెదవులతో నన్ను గణపరుస్తున్నారు. అంటే పైకి మాత్రము దేవుని గణపరుస్తున్నారు, కానీ లోపల వారి యొక్క హృదయం దేవునికి అంగీకారంగా లేదు. చివరికి ఆ యొక్క బిలాము యొక్క మనసు గమనించినటువంటి దూత, సరే వెళ్ళు అని చెప్పి అంటాడు. ఇది ఎట్లా ఉందని చెప్పానంటే, తప్పిపోయిన కుమారుని కనుక తండ్రి దూరదేశానికి పంపించినట్టుంది. ఆ దూరదేశం వెళ్తే వాడు తప్పిపోతాడు, వాడు పాడైపోతాడని చెప్పని తండ్రికి తెలుసు. కానీ వాడు చెప్తే వినిపించుకోవడం లేడు. అందుకని చెప్పని ఇక లాభం లేదని చెప్పని పంపించాడు దూరదేశం. ఇదిగో అట్లా ఉంది వీడి యొక్క ప్రవర్తన. అయితే గమనించాలి, బిలాము ఎంత ఆశగా వెళ్ళి ఇశ్రాయేలుని శపించాలని చెప్పి నోరు తెరిస్తే, దేవుడు బిలాము నోటి వెంట శాపవచనం కాకుండా ఆశీర్వాద వచనం బ్రకిచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుడు బిలాము ఇశ్రాయేలుని శపించాలని చెప్పి నోరు తెరిచాడు, కానీ ఆ నోటి వెంట శాపాలు రావట్లేదు. ఏమొస్తున్నాయి? ఆశీర్వాదాలు వస్తున్నాయండి. ఒక్కసారి కాదు, 3 సార్లు అట్లా జరిగింది. అయితే ఈ బిలాము ఎంత దుర్మార్గుడు అని చెప్పానంటే, తాను ఇశ్రాయేలుని శపించలేకపోయానని చెప్పని బాధపడ్డ బిలాము ఆ తర్వాత కాలంలో దేవుడు ఇశ్రాయేలుకి తోడుగా ఉన్నంత వరకు మనం ఇశ్రాయేలుని ఏమీ చేయలేము అని గ్రహించినటువంటి బిలాము ఒక మోసపు మార్గము ద్వారా ఎలా అయినా సరే వాళ్ళని నాశనం చేయాలని చెప్పని ఒక పాపిష్టి ఆలోచన మోయాబీయులకు ఇస్తాడు. ఏంటయ్యా ఆ పాపిష్టి ఆలోచన అని చెప్పానంటే, మోయాబు స్త్రీలలో అందమైన స్త్రీలను కొంతమందిని ఏర్పరచుకుని వాళ్ళని ఇశ్రాయేలుల పురుషుల వద్దకు పంపించండి. అలా పంపిస్తే ఇశ్రాయేలులు వారిని చూసి మోహించి వారితోటి పాపం చేస్తారు. అలా పాపం చేస్తే దేవుని యొక్క కోపం వారిపైన రగులుకుంటుంది, దేవుడు వారిని నశింపజేస్తాడు. కాబట్టి మీరు ఆ పని చేయండి పోండి అని చెప్తాడు. బిలాము ఇచ్చిన పాపిష్టి ఆలోచన ప్రకారం కొంతమంది మోయాబు స్త్రీలు ఇశ్రాయేలుల గుడారాలకు వెళ్ళటం, ఇశ్రాయేలుల పురుషులు వారితో పాపం చేయటం, దేవుని యొక్క కోపం వారిపైన రగులుకొని 24,000 మంది చనిపోతారు ఆ రోజు. అంతటి పాపిష్టి ఆలోచన చేసిన బిలాము తర్వాత కాలంలో దారుణంగా చంపబడతాడండి. డబ్బు కోసం, ధనము కోసం దేవుని సైతం పక్కన పెట్టేటువంటి మార్గము బిలాము మార్గం. ఈనాడు ఇటువంటి బిలాము వంటి అబద్ధ బోధకులు ఈనాటి క్రైస్తవ సమాజంలో లేరంటారా? డబ్బే పరమావధిగా, కేవలం డబ్బే ముఖ్యమన్నట్లుగా వారి యొక్క ప్రసంగాల్లో కేవలం ఆశీర్వాద వచనాలే ఉంటాయి, కేవలం ఆశీర్వాద వాక్యాలే ఉంటాయి, దీవెన వాక్యాలే ఉంటాయి, ఇంక వేరే వాక్యాలు ఉండవు. హెచ్చరింపు వాక్యాలు కానీ, సరిచేసే వాక్యాలు కానీ వారి యొక్క వాక్యాల్లో ఉండవు. నువ్వు దేవునికి ఇంత ఇస్తే దేవుడు నీకు అంత ఇస్తాడు, నువ్వు దేవునికి ఇంత కానికిస్తే దేవుడు నీకు అంత కానికిస్తాడు, నీకు కారు ఇస్తాడు, బంగళా ఇస్తాడు. ఇవి వారి యొక్క వాక్యాలు. ఇటువంటి అబద్ధ బోధకులు దేవుని యొక్క క్రమాన్ని, నియమాన్ని పక్కన పెట్టి వారిని వారు హెచ్చించుకునేవారు ఈరోజు అనేక మంది ఉన్నారు. జాగ్రత్త ప్రియ దేవుని సంగమా, ఇక అంత్యకాలంలో వాక్య వెలుగులో ఎవరు నిజమైన బోధకులు, ఎవరు అబద్ధ బోధకులు తెలుసుకుని గమనించి ముందుకు సాగమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇదిగో ఈ యొక్క యూదా అంత్యకాలంలో అబద్ధ బోధకులు దేవుని కృపను తమ యొక్క కామ వికారాలకు ఏ విధంగా వాడుకుంటున్నారో హెచ్చరించే ప్రయత్నం చేస్తూ కయీను, బిలాము, కోరహు
ముగ్గురు మార్గాలను వివరించాడు. ఈ యొక్క బిలాము సంఘటన, బిలాము మార్గం మనకి ఎటువంటి పాఠాలు నేర్పిస్తూ ఉంది? మొట్టమొదటిగా చూసుకుంటే, మొట్టమొదటి పాఠము, నువ్వు ఏదైనా విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని వెతుకుతూ ఉంటే, అది ఉద్యోగమే కావచ్చు, లేకపోతే వ్యాపారమే కావచ్చు, దేవుని యొక్క చిత్తాన్ని వెతుకుతూ ఉంటే, దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉంటే, దేవుడు ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు అని చెప్పని నీకు జవాబు వస్తే, ఆ ఉద్యోగానికి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పని నీకు సమాధానం వస్తే, నువ్వు మౌనంగా ఆ మార్గం నుంచి తప్పుని మరొక మార్గం గుండా వెళ్ళిపోవాలి. అలా కాకుండా, దేవా అక్కడ నాకు మంచి శాలరీ వస్తుంది ప్రభువా, ఇన్సెంటివ్స్ బాగా ఉన్నాయి ప్రభువా, అక్కడ వాతావరణం నాకు అంత అనుకూలంగా ఉంటుంది ప్రభువా అని చెప్పి నువ్వు దేవుడిని పదే పదే అడుగుతూ ఉంటే, దేవుడు ఏమంటాడని చెప్పారంటే, సరే నీ ఇష్టం పో అని చెప్పి అంటాడు. నీ కోసం తన యొక్క చిత్తాన్ని మార్చుకోడు ప్రభు. నువ్వు ఒక స్ట్రాంగ్ వేలో నువ్వు ఆ మార్గం గుండా ప్రయాణించాలని చెప్పి అనుకున్నప్పుడు దేవుడు సరిపో నీ ఇష్టం అని చెప్పి అంటాడు అంతే. కానీ దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం కాదు. ఇప్పుడు చెప్పే కదా, తప్పిపోయిన కుమారుడు వద్దకు తండ్రి ఏమంటాడని చెప్పానంటే, సరే వెళ్ళని చెప్పి డబ్బంతా ఇచ్చి పంపిస్తాడు దూరదేశం. ఎందుకని? చెప్తే వినిపించుకునేలా లేడు ఆ కుమారుడు. అలాగే నువ్వు కూడా దేవుని యొక్క చిత్తం వెతుకుతూ ఉన్నావు, దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉన్నావు. దేవుడు నీకు స్పష్టంగా చెప్పాడు ఆ మార్గం గుండా ప్రయాణం చేయొద్దు అని చెప్పని. కానీ నువ్వు పదే పదే ప్రభువుని అడుగుతూ ఉంటే దేవుడు ఏమంటాడు అప్పుడు? సరిపో నీ ఇష్టం అని చెప్పి అంటాడు. ఇది ఇక్కడ బిలాము విషయంలో కూడా అంతే. ప్రభు చెప్పాడు స్పష్టంగా, వెళ్ళొద్దు ఆ మార్గం గుండా అని చెప్పని. అక్కడికి వెళ్ళొద్దు. ఇశ్రాయేలీలు వారు దీవించబడిన వారు. కానీ బిలాము ఏమంటాడని చెప్పారంటే, అక్కడ మరి బాగా డబ్బిస్తానన్నారు ప్రభు అని చెప్పిన బహుశా అడుగుంటాడు. సరే నీ ఇష్టం. రెండవ పాఠం ఏంటని చెప్పానంటే, డబ్బు కోసం, తాత్కాలిక సుఖాల కోసం దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెడితే, ఇదిగో ఈ బిలాము వలె దారుణంగా నష్టపోతామండి. ఈరోజు కొంతమంది డబ్బు కోసం, తాత్కాలిక సుఖాల కోసం దేవుని పక్కన పెట్టేస్తూ ఉన్నారు. మందిరం కంటే వారి యొక్క వ్యాపారమే ముఖ్యమని చెప్పన్నట్టు వారి యొక్క వ్యాపారాన్ని వదిలి మందిరానికి రాలేకపోతున్నారు. ఆదివారం పూట మాకు బిజినెస్ బాగా అవుతారని చెప్తున్నారు. ఇది సత్యం అని చెప్పేది. ఆదివారమే మాకు బిజినెస్ బాగా అవుతుంది సార్ అంటే, దేవుని యొక్క వాక్యం కంటే, దేవుని యొక్క మందిరం కంటే వారికి ఏది ముఖ్యమైంది? డబ్బు సంపాదన ముఖ్యమైపోయింది. నష్టపోతావు జాగ్రత్త, బిలాము వలె. ఇది రెండవ పాఠం అండి. మొట్టమొదటి మార్గము కయీను మార్గం, రెండవ మార్గము బిలాము మార్గము, మూడవ మార్గము కోరహు మార్గము. ఏంటి కోరహు మార్గం అండి? తిరుగుబాటు మార్గం అండి, దైవ ధిక్కరణ మార్గము, గర్విష్ఠి మార్గము. మొట్టమొదటి కయీను మార్గము అసూయ మార్గము. బిలాము మార్గం ఏ మార్గము? కయీను మార్గం ఏ మార్గం అండి? అసూయ మార్గము. బిలాము మార్గము ధనాపేక్ష మార్గము, డబ్బు కోసము, తాత్కాలిక సుఖాల కోసము దేవుని యొక్క వాక్యాన్ని కూడా పక్కన పెట్టేటువంటి మార్గం, దేవుని కూడా పక్కన పెట్టే మార్గము బిలాము మార్గము, మోసపు మార్గం. మూడవ మార్గము కోరహు మార్గము. ఏంటి కోరహు మార్గము? తిరుగుబాటు మార్గము, దైవ ధిక్కరణ మార్గము. ఈ కోరహు యొక్క ప్రస్తావన మనకి సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కనిపిస్తుందండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఏంటి కోరహు చేసిన తప్పు? ఎవరండి కోరహు అని చెప్పి మనం గమనిస్తే, లేవి గోత్రంలో ప్రాముఖ్యమైన వ్యక్తి ఈ కోరహు. తనతో పాటు దాతాను, అబీరాము, అలాగే మరికొంతమంది 250 మందిని సహకారాన్ని తీసుకుని మోషే అహరోనులపై తిరుగుబాటు చేస్తాడు ఈ కోరహు. సందర్భం చెప్తా ఉన్నాను.
మోషే అహరోను వద్దకు వచ్చి వారితో మాట్లాడుతున్న మాటలు చూద్దామండి. 16వ అధ్యాయం 3వ వచనం. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా. అంటే ఆ మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఏంటయ్యా ఆ మాటలు అని చెప్పారంటే, దేవుడు మిమ్మల్ని మాత్రమే యాజకులుగా ఎన్నుకున్నాడా? దేవుడు మీతోనే మాట్లాడతాడా? దేవుడు మాతో మాట్లాడా? ఎందుకు మీ మాటే అందరూ వినాలి? దేవుడు మాతో కూడా మాట్లాడతాడు అంటే మోషే అహరోనుల యొక్క నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ వారి కింద పనిచేయడానికి ఏమాత్రం కూడా వీళ్ళు అంగీకరించట్లేదండి. వారి పైన తిరుగుబాటు చేశాడండి. ఈ యొక్క కోరహు యొక్క మార్గము తిరుగుబాటు మార్గము. ఆనాడు లూసిఫరు ఇదే మార్గాన్ని అవలంబించాడు. దేవుని కంటే తనను తాను ఉన్నతంగా ఊహించుకుని దేవుని సింహాసనం కంటే తాను పైగా ఉండాలని చెప్పని ఈ యొక్క లూసిఫరు ఆలోచన చేశాడు. కానీ లూసిఫర్ యొక్క ఆలోచన గ్రహించినటువంటి ప్రభువు లూసిఫర్ని ఒక్క తనుదంతే వచ్చి ఇక్కడ పడ్డాడు సాతానుగాడు. ఇదిగో ఇక కోరహు మార్గం కూడా అదే మార్గం అండి. మోషే అహరోనులపై తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. ఏంటి మీ మాట అందరూ వినాలా అని చెప్పని దైవ ధిక్కరణ మార్గం. గమనించాలి, మోషే ఏనాడు కూడా ఇశ్రాయేలుకి తనకు తానుగా నాయకుడుగా ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. ఆ మండుచున్న పొద్దు దగ్గర ప్రభువా నేను వెళ్ళలేను ప్రభువా, నా బదులు ఎవరన్నా పంపించు అని చెప్పి అంటాడు ఒకసారి. ఇంకేమంటాడు, ప్రభువా నేను నత్తివాడిని ప్రభువా, నేను నోటి మాంద్యం కలవాడిని ప్రభువా అని చెప్పి రెండోసారి చెప్తాడు. ఇంకా మోషే ఇక మాట వినాలి లేడని చెప్పని అహరోన్ని పంపిస్తాడు. నీకు తోడుగా అహరోను వస్తాడు వెళ్ళు అని చెప్పని. అంటే దేవుడే స్వయంగా మోషేను నాయకుడుగా ఎన్నుకున్నాడు. అలాగే అహరోను కూడా దేవుడే ప్రధాన యాజకుడుగా ఎన్నుకున్నాడు. అంటే ఇప్పుడు ఈ కోరహు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నాడండి? సాక్షాత్తు దేవునిపై తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క నిర్ణయాన్ని ఈ కోరహు ధిక్కరిస్తూ ఉన్నాడు. అయితే ఈ కోరహు దాతాను అభిరాములు ఆ విధంగా తిరుగుబాటు చేసి మాట్లాడినప్పుడు మోషే ఒక్క మాట కూడా వాళ్ళతో మాట్లాడలేదండి. సాగిల పడ్డాడు అంతే మోషే. తెల్లవారుజామున దేవుని యొక్క మాట చొప్పున మోషే, అహరోను, కోరహు బృందం అందరూ కలిసి నిర్దేశించినటువంటి స్థలానికి వస్తారు. ఆ యొక్క స్థలానికి వచ్చినప్పుడు దేవుని యొక్క మహిమ అందరికీ కనపడుతుంది. దేవుని యొక్క మహిమ అందరికీ కనపడినప్పుడు దేవుడు మాట్లాడిన మాటలు చూస్తే అక్కడ సంఖ్యాకాండము 16వ అధ్యాయం 20వ వచనం చూస్తే, అప్పుడు యెహోవా మీరు ఈ సమాజంలో నుంచి అవతలికి వెళ్ళుడి, క్షణంలో నేను వారిని కాల్చివేస్తానని చెప్పని మోషే అహరోనులకు చెప్పగా, ఈ సమాజం అంతా కూడా పాడైపోయింది మోషే, ఈ సమాజం అంతా కూడా నేను కాల్చి పడేస్తానని చెప్తున్నానండి. ఆ సమయంలో మోషే అహరోనులు ఏం చేస్తున్నారని చెప్పానంటే దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నారండి. దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. నేను గతంలో చెప్పాను విజ్ఞాపన ప్రార్థన అని చెప్పని, మధ్యవర్తి ప్రార్థన. పాడైపోయిన సమాజం కోసం మనం చేసేటువంటి ప్రార్థన మధ్యవర్తి ప్రార్థన. మోషే అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడని చెప్పానంటే దేవుని ముందు సాగిలపడి ఏమంటున్నాడండి, ఈ ఒక్కడు పాపం చేసిన వల్ల సమస్త సమాజం మీద నువ్వు కోపపడుదువా అని వేడుకున్నాడు. అయ్యా ఒక్కడే కదా పాపం చేసింది, ఆ ఒక్కడి కోసం నువ్వు ఇంత సమాజాన్ని నువ్వు నాశనం చేస్తావు ప్రభువా అని చెప్పని మోషే అహరోనులు దేవుని ముందు సాగిలపడి ప్రార్థన చేస్తూ ఉన్నారండి. అక్కడ సమాజం అంతా కూడా వీరికి తిరుగుబాటు చేసి వీరు నాయకులా అని చెప్పని వీరు తిరుగుబాటు చేసి అడిగితే మోషే అహరోనులు వారి కోసం ఏం చేస్తున్నారండి, ప్రార్థన చేస్తూ ఉన్నారండి. విజ్ఞాపన ప్రార్థన.
పాడైపోయిన సమాజం కోసం, పాడైపోయిన వ్యక్తుల కోసం మధ్యవర్తి ప్రార్థన. దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించి అప్పుడన్న మాటలు ఏంటని చెప్పానంటే, ఒక పని చేయండి, అయితే మీరు కోరహు, దాతాను, అబీరాముల యొక్క ఆ యొక్క గుడారాల నుంచి దూరంగా వెళ్ళిపోండి అని చెప్పాడు. అందరూ దూరంగా వెళ్ళిపోతారు. అలా దూరంగా వెళ్ళిన మరుక్షణమే భూమి నెరవిడిచి కోరహు, దాతాను, అబీరాముల్ని మింగేసిందండి. భూమి అక్కడికక్కడే నెరవిడిచింది. వాళ్ళు ఉన్న పడన భూమిలో దిగిపోయారు. మళ్ళీ భూమి యథావిధిగా మారిపోతుంది. వాళ్ళు ఎలా పడిపోయారో ఒక వీడియో ఒకటి చిన్న ప్లే చేస్తాను, చూడండి ఒకసారి. చూడండి. How long will Moses and Aaron rule over us? We are leaders too. Tomorrow. The Lord has spoken. How long will Moses and Aaron rule over us? దేవునికి స్తోత్రం కలుగును. వాళ్ళు ఎక్కడైతే నిలబడ్డారో అక్కడికక్కడే భూమి నెరవేర్చిందండి. ఉన్న పళాన వాళ్ళు సజీవంగా కూరుకుపోయారు. మళ్ళీ భూమి మళ్ళీ యథావిధిగా వచ్చేసింది. సజీవంగా మరణం రుచి చూడకుండా పరలోకానికి వెళ్ళిన వారిలో మనము హానోకు, ఏలియా ఇద్దరి గురించి చదువుతాం మనం. ఎవరండి వీళ్ళు? మరణం రుచి చూడకుండా సజీవంగా పరలోకానికి వెళ్ళిన వ్యక్తులు. అయితే మరణం రుచి చూడకుండా సజీవంగా నరకానికి వెళ్ళిన వారు ఇక కోరహు, దాతాను, అబీరాముల బృందం గురించి మనం చూసుకోవచ్చు. ఇక్కడ సజీవ సమాధి ఎంత భయంకరం కదా. ఉన్న పడాన భూమిలోకి వెళ్ళిపోతే ఊపిరాడకుండా ఎంత భయంకరమైన పరిస్థితితో దేవుడు అటువంటి శిక్ష వారికి విధించాడు. దైవ ధిక్కరణ, తిరుగుబాటు మార్గము ఈ కోరహు మార్గం అండి. ఈ కోరహు మార్గం మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటి? ఈనాటి ఈ అంత్య దినాల్లో ఈ కోరహు మార్గము మనకేం పాఠం నేర్పిస్తూ ఉంది? మనం జాగ్రత్తగా గమనిస్తే మొట్టమొదటి పాఠం ఏంటని చెప్పానంటే, గమనించాలండి, క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి స్థానము దేవుడు ఎంపిక చేసినటువంటి స్థానం. సంఘము క్రీస్తు శరీరం అని చెప్పి అనుకుంటే, ఈ యొక్క క్రీస్తు శరీరమైన సంఘంలో దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క స్థానం ఇస్తాడు. తన యొక్క పరిచయం చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఇస్తాడు. కొంతమందికి పాటలు పాడే తలాంత్ ఇస్తాడు, కొంతమందికి వాయిద్యాలు వాయించి తలాంత్ ఇస్తాడు, కొంతమంది చక్కగా వంట చేస్తారు, కొంతమంది చక్కగా అందరినీ కూడా కలేసుకొని నాయకత్వం వహిస్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క తలాంతు దేవుడు ఇస్తాడు తన యొక్క పరిచర్య చేయటానికి. దేవుడు తమకిచ్చినటువంటి ఆ యొక్క తలాంతు చొప్పున దేవుడిని మహింపరచాలి, దేవుని యొక్క పరిచర్య చేసే అవకాశం వచ్చిందని చెప్పని. అలా కాకుండా నేను కూడా బలిపీఠం ఎక్కాలి, నేను కూడా వాక్యం చెప్పాలి, నేను కూడా పాఠం నేర్చుకోవాలని చెప్పానండి అనే ప్రయత్నం చేయకూడదండి. దేవుని సేవకుడు ఒకళ్ళు కావాలనుకుంటే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క నిర్ణయం అది. ఆ సంగతి దేవుడు చూసుకుంటాడు అంతే. నీకిచ్చిన తలాంతు చొప్పున దేవుణ్ణి మహింపరచు. దేవుడు నీకు ఆ తలాంతు ఇచ్చాడు, ఆ తలాంతును ఉపయోగించి నువ్వు దేవుణ్ణి మహింపరిస్తే చాలు, అంతవరకే. అంతేగాని నేను కూడా యాజకుడిని అయిపోవాలని చెప్పినటువంటి ప్రయత్నం చేయకూడదు. ఇది మొట్టమొదటిగా. రెండో విషయం ఏంటో చెప్పానంటే, నీ సంఘ కాపరి సంఘక్షేమం కోసం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం నీకు అంగీకారం కాకపోతే బహిరంగంగా కాకుండా వ్యక్తిగతంగా కలిసి ఆ యొక్క నిర్ణయం గురించి నువ్వు సంఘ కాపరితో మాట్లాడవచ్చు. అయ్యా, మీరు నిర్ణయం తీసుకున్నారు, మరి మాకు ఇట్లా మంచిగా అనిపించట్లేదని చెప్పని నువ్వు మాట్లాడవచ్చు. అలా కాకుండా ఒక 10 మందిని పోగేసుకుని ఆ కాపరి గురించి ఆయన ఇట్లా ఈయన ఇట్లా అని చెప్పని
రకరకాల మాటలు మాట్లాడుకుంటా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచేటువంటి ప్రయత్నం చేయకూడదు. కొంతమంది అట్లే చేస్తారు, కాపరితో మాట్లాడరు. కాపరితో మాట్లాడకుండా ఒక ముగ్గురు నేర్చుకుంటారు, చాటింగ్ మొదలు పెడతారు. ఇంకా ఆయన ఇట్లా, ఆయన అట్లా చెప్పాడు, ఈయన చెప్పాడు అని చెప్పని మేము చేయలేమా? అది పొరపాటు అండి. ఒకవేళ కాపరి ఏదైనా తప్పు చేస్తే, పొరపాటు చేస్తే శిక్ష దేవుడు ఆ కాపరికి విధిస్తాడు. ఆ దేవుడి పని, ఆయన పని. నువ్వు కోరహులాగా తీర్పు తీర్చే ప్రయత్నం చేయవద్దండి. ఇది రెండవ పాఠం. 3 మార్గాలు చెప్పుకున్నాం కదా. మొట్టమొదటి మార్గము కయీను మార్గము, రెండవ మార్గము బిలాము మార్గము, మూడవ మార్గము కోరహు మార్గము. కయీను మార్గం మనకు ఎటువంటి పాఠాలు నేర్పిస్తూ ఉందండి? అసూయ. సంఘంలో పక్కవాడిని దేవుడు దీవిస్తూ ఉంటే నువ్వు వాడిని చూసి అసూయ పడకూడదు. నీలో ఎక్కడ లోపం ఉందో నువ్వు సరి చేసుకో, దేవుని ముందు అడుగు, ప్రార్థన చేయి. అసూయ ఉండకూడదు మొట్టమొదటిగా. అలాగే బిలాము మార్గము ధనాపేక్ష ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం కంటే తాత్కాలిక సుఖాలే ప్రధానం అని చెప్పేసి దేవుని పక్కన పెట్టే ప్రయత్నం చేయకూడదు. దానివల్ల ఎంతో నష్టపోతామని చెప్పుకున్నాం. మూడవ మార్గము కోరహ మార్గం, దైవ ధిక్కరణ మార్గం చేయకూడదు. తిరుగుబాటు మార్గం మంచిది కాదు. సాతాను మార్గాలు ఎప్పటికైనా సరే నాశనమేనండి. తాత్కాలికంగా నీకు కొంచెం సుఖం అనిపించవచ్చు, తాత్కాలికంగా నీకు క్షేమం కలగవచ్చు, కానీ దాని యొక్క అంతిమం మాత్రం నాశనమే. కయీను శపించబడ్డాడు, బిలాము దారుణంగా చంపబడ్డాడు, కోరహు సజీవ సమాధి అయిపోయాడు. ఈరోజు మనం దైవ మార్గంలో ప్రయాణిస్తున్నామా లేకపోతే సాతాను మార్గంలో ప్రయాణిస్తున్నామా? ఒక్కసారి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందామండి. ఈ కోరహు, బిలాము, కయీను అవిశ్వాసులు కాదండి, అన్యులే. కోరహు లేవీడే, యాజకత్వం చేసేవాడే, కానీ పాపంలో పడిపోయాడు. బిలాము ఒక ప్రవక్త, దేవుడు అంటే ఎవరో తెలుసు, ప్రార్థన అంటే ఏంటో తెలుసు, బలిపీఠం అంటే ఏంటో తెలుసు, అన్నీ తెలుసు. వీళ్ళు అన్యులు కాదు, వీళ్ళు విశ్వాసులు, కానీ పాపంలో పడిపోయారు. కారణము అపవాదికి తమ హృదయంలో చోటిచ్చారు. ఈరోజు అపవాదికి చోటిస్తున్నావా, నీకు పతనం ప్రారంభమైనట్లే. మోకరిల్లి ప్రార్థన చేద్దామా? తలలో వంచి మోకరిల్లి ప్రార్థన చేద్దాం. మన ఆత్మీయ జీవితాలు ఎట్లా ఉన్నాయి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నానయ్యా. నా దేవా, విశ్వాసులను పడగొట్టే సాతాను ముక్కోణపు వ్యూహం అని చెప్పనే అంశం గురించి నేను ఇప్పటి వరకు మాతో మాట్లాడి ఉన్నారు. నేను కయీను మార్గము, బిలాము మార్గము, కోరహు మార్గము, నేను 3 మార్గాలు మాతో మాట్లాడి ఉంటున్నారు. గడిచిన కాలంలో తెలిసి తెలియక నా ప్రభా ఈ సాతాను మార్గంలో చిక్కుకుపోయామేమో, సాతాను యొక్క ఉచ్చులో పడిపోయామేమో. దేవా, మమ్మల్ని సరిచేయమని అడుగుచున్నాను నాయన. కయీను ప్రభునైనా సొంత తమ్మునిపైన అసూయపడ్డాడు, తమ్ముడు యొక్క అర్పణను అంగీకరించారని చెప్పిన ఆయన, తన అర్పణ అంగీకరించబడలేదని చెప్పిన ఆయన తమ్ముడిపై అసూయ పెంచుకున్నాడు, కోప్పడ్డాడు, చివరికి హత్య చేశాడు. దేవా, నీ మార్గంనైనా ప్రేమను బోధిస్తూ ఉంటే,
తోటి వారిని ప్రేమించమని బోధిస్తూ ఉంటే, నా దేవా, సాతాను మార్గం ప్రభునైనా ఎదురువారిపైన విద్వేష బీజాలు నాటుతూ ఉండగా, తండ్రి నాయన నాలో మాలో ఏమైనా అసూయ మార్గాలు ఉంటే దేవా తొలగించమని అడుగుచున్నాను నా ప్రభా. ఎదురువారిపైన అసూయ పడుతున్నానేమో ప్రభా, నాయన ఎదురువారికి మంచి పేరు వస్తుందని చెప్పిన అసూయ పడుతూ ఉన్నామేమో, దయతో క్షమించమని అడుగుచున్నాను నా ప్రభా. అయ్యా, డబ్బు కోసం నైనా, తాత్కాలిక సుఖాల కోసం నైనా దేవుని యొక్క వాక్యాన్ని దేవా పక్కన పెడుతున్నారేమో దేవా. నా ప్రభునైనా ఈ డబ్బు, అధికారం ఇవన్నీ కూడా ప్రభునైనా తాత్కాలికమే, కానీ నేను నీ యొక్క వాక్యం ప్రభుదేవా నిత్య జీవానికి చేరుస్తుందని చెప్పని ప్రభు సత్యం పైన మర్చిపోకుండా నా ప్రభుదేవా నీ మందిరాన్ని ప్రభు నిర్లక్ష్యం చేయకుండా ప్రభుదేవా నీ మందిరానికి దేవా మొదటి ప్రాధాన్యత ఇచ్చి నీ నామానికి మహిమకరంగా జీవించుటకు సహాయం దయచేయమని అడుగుచున్నాను నా ప్రభా. అదేవిధంగానైనా ఇదిగో ఈ కోరహు వలెనైనా నా ప్రభునైనా తిరుగుబాటు చేయకుండా, నా ప్రభునైనా నేను ధిక్కరించకుండా, ప్రభునైనా మీరు నియమించిన సంఘ కాపురికి దేవా అనుకూలంగా జీవించే మంచి మనస్సు దేవా ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను నా ప్రభా. నీ పాదాలకి వందనాల స్తుతులు స్తోత్రం దేవా. అవునైనా యాజకత్వం ప్రభునైనా మీరు నిర్ణయించిందే ప్రభు దేవా. మీరు ఎన్నుకుంటేనే ప్రభు ఒక వ్యక్తి నా ప్రభు యాజకుడుగా ప్రభు దేవా సేవ చేయగలడు. మీరు ఎన్నుకోకపోతేనైనా సేవ చేయలేరు ప్రభు దేవా. నీ పరిచర్య చేస్తూ ఉండగా, నీకు మాటలు ప్రకటిస్తుండగా నా ప్రభు దేవా ఆ యొక్క వాక్యానికి, ఆ యొక్క మాటలకు లోబడి దేవా ఈ నామానికి మహిమకరంగా జీవించుటకు సహాయం దయచేయమని అడుగుచున్నాను నా ప్రభా. ప్రభునైనా ఇదిగో ఈ కోరహు, బిలాము, కయ్యను ఈ 3 మార్గాల గుండా ప్రభు తెలిసి తెలియక ఏదన్నా తప్పు చేస్తున్నామేమో, ఈ మార్గాల గుండా ప్రయాణం చేస్తున్నామేమో, దయతో మమ్మల్ని మన్నించి ప్రభుదేవా ఆ యొక్క మార్గాలను వదిలి ప్రభుదేవా నీ మార్గాలు మేము ప్రయాణం చేస్తూ నీ నామానికి మరింత మహిమకరంగా జీవించడానికి సహాయం దయచేసి నీ కృపలో వర్ధిల్ల చేయమని మా ప్రభువును మా రక్షకుని ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.